వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంపి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం పప్పులు ఎక్కువ వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూను. వీటి అన్నిటిని బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా ఇందులో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల తోటకూరలో ఉండే పసరు వాసన పోయి తోటకూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది సగం వరకు ఉడికిన తర్వాత మనం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మరలా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మిక్సర్ జార్లోకి 10-12 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మన తోటకూర కూడా మగ్గిపోయి ఉంటుంది. మనం మగ్గించుకున్న తోటకూరలోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రై అన్నం, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా వేరే ఏ కర్రీలు లేకపోయినా కూడా ఈ తోటకూరలోని అన్నం మొత్తం తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి తోటకూర ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. తోటకూర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మన ఛానల్లో ఇంకా వివిధ రకాల వంటలు చేయబోతున్నామండి. ముందు మీకు ఆ వంటలన్నీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, తోటకూర మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిందా ఈ తోటకూర ఫ్రై? థ్యాంక్ యూ.